ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూని చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదల భూములే కాంగ్రెస్ ప్రభుత్వ టార్గెట్ గా మారాయని ఆయన విమర్శించారు. నాటి ఇందిరమ్మ కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే నేటి రేవంత్ కాంగ్రెస్ మాత్రం పేదల భూములు లాక్కుంటుందని మండిపడ్డారు. కాల్లాపూర్ రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడ్డుకుంటున్నారన్నారు. శాంతియుత నిరసనకు కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేసినాడు. ఒకసారి ఇప్పుడు మూసీ పేరిట అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూసాం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచర్ల చూశాం. లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇలా పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు